ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం తీగల లాజర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు పటేల్ పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల ఐకమత్యం లోపం వల్ల మొట్టమొదటిసారిగా లేబర్ ఆఫీసులో ఉడతభత్యంగా రేట్ల పెంపకం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ ఆఫీసులో జరిగే కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఉబ్బని దాసు, ఎల్ సాయిదారావు, కంపాటి పుల్లయ్య, నారపాక అవినాష్, నారపాక ఉపేందర్, కోట రాజు, షేక్ బాషా, నవీన్, అనిల్, రమేష్, శాంతయ్య, భద్రయ్య, రాము, వెంకన్న, భాస్కర్, సీతయ్య, కాంతయ్య, మోహన్ రావు, వెంకటేశ్వర్లు, సతీష్, నరసింహారావు, గురవయ్య, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తీగల లాజరు అధ్యక్ష వహించారు. దీనికి ఈ సమావేశాన్ని నన్ను జిల్లా కార్యదర్శిగా ఆహ్వానించారు. ఈ సమావేశం ఉద్దేశం, ఆలోచన విధానం ఏమిటి అనంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ లేబర్ బోర్డులో అవినీతి అక్రమాలని అరికట్టాలని చెప్పి మేము దీని ఉద్దేశంతో మేము ముందుకొచ్చాం. ఇదే విధంగా ఇలా ఐక్యత లేకపోవడం వల్ల ఈరోజు ఈ సంక్షేమ బోర్డును కూడా ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం జరిగింది. మాలో ఐక్యత లేకపోవడం వల్ల ఇలా ఐక్యతంగా ఉండాలని చెప్పి ఇలా ఖమ్మంలో ఉన్న మన 7 యూనియన్లు మేజర్గా టాపీ మేసులు యూనియన్లుగా కూడా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ ఐకమత్యం లేకపోవడంతో ఈరోజు మన ఈ హక్కులను మన రేట్లు పెంచుకునే ఈ అవకాశాన్ని లేబర్ ఆఫీసులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెంచడం జరిగింది. దగ్గర 24-50 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది ఈ ఇక్కడ బిల్డింగ్ వర్కర్స్. కానీ ఏనాడు కూడా గవర్నమెంట్ దృష్టికి పోయి పెంచుకున్న ఆలోచన విధానం లేదు. ఈసారి ఎందుకు రాను ఏంటంటే మన ఐక్యత తగ్గిపోతా ఉంది, మన ఐక్యత లేకుండా తగ్గిపోతా ఉంది. దీనికి ఏంటంటే ఇప్పుడు ఉన్న యజమాన వర్గం కూడా ఆలోచన చేయాలి. ఏం చేయాలంటే ఎక్కడ యూనియన్లో లేని వాళ్ళకి పని ఒప్పచెప్తున్నారు. బిల్డింగ్ కావచ్చు, రాడ్ బిల్డింగ్ కావచ్చు, సెంటరింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఏదైనా సరే ఎక్కడ యూనియన్లో ఉన్నోళ్ళని, అసోసియేషన్ ఉన్నోళ్ళు మాత్రమే పని ఇవ్వాలి, వాళ్ళ ద్వారా పని చేయించుకోవాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు ఉండే బిల్డింగు ఇలా 10-20 సంవత్సరాలు దెబ్బతింటుందంటే కారణం ఏంటంటే దానికి సరైన పని లోపం లేని మేస్తులకు పనిచ్చి, ఏ యూనియన్లో సంఘంలో లేని వాళ్ళకి పనిచ్చి ఈ బిల్డింగులు పాడు చేసుకోవటం, తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి యజమానులు వర్గంగా కూడా ఇట్లా తయారవటం వల్ల వాళ్ళకి నష్టపోతుంది, ఇటు మాకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి పని విధానంగా గట్టిగా ఉండాలి. రేపు 100 సంవత్సరాలు ఇల్లు కాబట్టి వాళ్ళు ఏ యూనియన్లో పనిచేస్తున్న యూనియన్ తరపున ఉంటే రేపు ఏదైనా తేడా వచ్చినా కూడా, మంచిగా ఉన్నా కూడా ఈ సంఘం అనేది దాని చర్య తీసుకుంటా ఉంటుంది. ఆ భయం ఉంటుంది అని చెప్పి మాలో ఉన్న సభ్యులు కానీ, రాడ్బిన్ వాళ్ళు ఎవరైనా సరే దానికి యూనియన్ తరపున చూసి పనిస్తేనే దానికి రక్షణ, మీ ఇంటికి కూడా రక్షణ ఉంటుందని చెప్పి యజమాన్య వర్గానికి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇలా ప్రభుత్వం దృష్టికి చూసుకుంటా వస్తుంటే సంక్షేమ బోర్డులో నుంచి మాకు రావాల్సిన నిధులుగా కూడా సంవత్సరాలు గడిచినా కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పని అవుతుంది, ఈయన వాళ్ళకి పని కావట్లేదు. ఈ విధంగా భవన నిర్మాణ కార్మికులు చాలా అనేక మందిగా కూడా ఇలా 25 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నా కూడా కనీసానికి వాళ్ళకి 18 లక్షల లోపుకే వాళ్ళ కార్డులు ఉన్నాయి. మిగతా వాళ్ళ కార్డులు లేవు. అది 2 నెలలు అయిపోయిన కావట్లేదు. అవి కావాలని చెప్పి మేము సంక్షేమ బోర్డుని మేము ఉన్న గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మా రాడ్ బిల్డింగ్ కార్మికులు మన బిల్డింగ్ కడతా ఉంటే ఈ స్టేర్ల మీద 7 స్టేర్లకు కూడా వాళ్ళు ఎత్తుపేటల ఎలాంటి భద్రత లేకుండా అరిచేతిలో ప్రాణం పెట్టుకొని ఎత్తుపేటల మీద గాలిలో పనిచేస్తా ఉన్నారు. అక్కడి నుంచి పడితే ఏం పరిస్థితి అని చెప్పి ఏ ఆధారం కూడా లేదు, మాకు ఎవడు ఇచ్చేటోడు కూడా లేడు. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ గా కూడా మాకు రక్షణ కిట్లు ఏర్పాటు చేయాలని, రాడ్ బిల్డింగ్ ప్రతి వర్కర్ గా కూడా రక్షణ కిట్లు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న మనకు తీసుకొస్తా ఉన్న 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దానివల్ల మేము నష్టపోతాం. ఎట్లా నష్టపోతామంటే ఇట్లా సమ్మె చేసే హక్కు ఉండదు, ఇట్లా రేట్లు మాట్లాడుకునే హక్కు ఉండదు. అదేవిధంగా రేపు 8 గంటల పని నుంచి 12 గంటల పని చేయాలనే ఆలోచన దాంట్లో ఉంది. ఇప్పుడు 8 గంటలే కూలబడతా ఉన్నాం, 12 గంటల 16 గంటలు పని చేయాలంటే రేపు చేయలేని పరిస్థితి. ఆనాడు ముందుకు వర్గం కార్మికులు రక్తం చిందించి ప్రాణాలు అర్పించి కూడా పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవాలి. పాత 29 చట్టాలని కొనసాగించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము ఐఎఫ్టీ తరపున కోరుతా ఉన్నాను. నా పేరు గుగులోత్ పటేల్, ఐఎఫ్టీ తెలంగాణ భగత్ జిల్లా భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.